బి ఏమీ లేదు అధ్యక్ష. సి ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కోసం చేనేత కార్మికులు ఉపాధి సమకూర్చడానికి చేనేత జౌళి శాఖ భూమిని కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నారు అధ్యక్ష. జే నాగేశ్వర రెడ్డి గారు, మీరు చిన్న సూచన, మీరు అడిగిన దానికి మంత్రి గారు సమాధానం చెప్పారు కదా, దీనికి ఏదైనా సప్లిమెంటరీ ఉంటే అడగండి, ఇంకేదన్నా క్వశ్చన్ ఉంటే అడగండి తప్ప మీ డిస్క్రిప్షన్ వద్దు. అధ్యక్ష ధన్యవాదాలు. వద్దని చెప్తున్నా అంతే. మీరు దీంట్లో వారు చెప్పినటువంటి సమాధానం అధికారులు ఇచ్చిన సమాచారం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ సార్, క్వశ్చన్ అవర్ లో వెళ్తుంది. ఏం అడగాలో చెప్తున్నా, ఎందుకంటే అడగాల్సింది తప్ప అన్నీ అడుగుతున్నారు. దయచేసి ఇది సభాపతికి సభ్యుడికి సంబంధించింది, ఎవరు ఇంటర్ఫేర్ కావద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ తమరు దయచేసి కూర్చోండి సార్, మేము కండక్ట్ చేసుకుంటాం. సభ ఎలా కండక్ట్ చేయాలో తెలుసు. సభ్యులతోనే మాట్లాడుతున్నాను. గుర్తు చేస్తాను. గౌరవ మంత్రివర్యులకు స్పష్టంగా నేను అడిగిన ప్రశ్నలు 3 ప్రశ్నలు అధ్యక్ష. వారు చెప్పిన సమాధానంలోనే అధికారులు ఇచ్చిన వివరాలు చెప్పే విధానం చూస్తే మీరు, నా చేతిలో ఉన్నది ఈరోజు జిఓఎంఎస్ నెంబర్ 151 అధ్యక్ష. గత 2019-14 మధ్యలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా ఎమ్మెగనూరుకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్కుకు నిధులు ఏదైతే భూమి కేటాయింపు అధ్యక్ష, ఈ 100 ఎకరాలలో ఈరోజు చేనేతల